హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నేతి బీరకాయ పచ్చడి అండి. కార్తీక మాసంలో మనం చేసుకోవాల్సిన వెజిటేబుల్స్లో ఈ నేతి బీరకాయ ఒకటి. ఈ నేతి బీరకాయని పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. నేనైతే పచ్చడి చూపిస్తున్నానండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా! ఎంత బాగుంటుందో తెలుసా అసలు మీకు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి. ఈ నేతి బీరకాయ పచ్చడి అందరూ చేసుకుంటారు కానీ బీరకాయని ఎలా క్లీన్ చేసుకోవాలో కొంతమందికి తెలియదండి. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఆ బీరకాయ మీద ఉన్న పొట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటేనే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకసారి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను చూశారు కదా ఇలాంటి బీరకాయలు తీసుకున్నాను. ఈ నేతి బీరకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇంకా వైట్ కలర్లో కూడా ఉంటాయండి. ఎలా ఉన్నా కానీ రెండింటి మీద అయితే మాత్రం ఇలా అయితే డస్ట్లా ఉంటుందండి. చూశారు కదా మనకి నాచు ఎలా ఉంటుందో అలా గ్రీన్ కలర్లో వస్తుంది. అలా మనం వైట్ తీసుకుంటే కనుక వైట్ కలర్లో వస్తుంది, ఇలా పేస్ట్ లాగా. చూశారు కదా ఇలా ఒక చాక్ కానీ లేకపోతే ఒక స్పూన్ కానీ తీసుకొని చక్కగా ఇలా మొత్తం పైన ఉన్న డస్ట్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. మొత్తం చూసారు కదా ఎలా వస్తుందో. మొత్తం మనం ఏ రకమైన బీరకాయ తీసుకున్నా కానీ వైట్ కలర్ ఉంటుంది, దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఏ కలర్ తీసుకున్నా కానీ సేమ్ ఇలాగే పైన డస్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అయితే మనం అది క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకి చట్నీ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మొత్తం అది క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది చట్నీ కూడా. చూడండి, తర్వాత అయితే నేను క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చక్కగా ఊరికే మగ్గిపోతుందండి. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది నేతి బీరకాయలో మనకి. అందుకనే నేను మరీ చిన్న పీసులుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇలా ఈ ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. తర్వాత టమాటాలు తీసుకుంటున్నాను నేను. టమాటాలు ఒక 6 నుండి 7 వరకు తీసుకుంటున్నానండి. ఇలా టమాటాలు కూడా తీసుకొని టమాటాలు కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి మనం. టమాటాలు వేసుకోవడం వల్ల చట్నీ మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా నేను ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చట్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 15 వరకు మిర్చి అయితే వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసుకుంటే కనుక మనకి త్వరగా ముక్కల్లో నుండి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లెమన్ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసింది. కొంచెం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్లా గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి. నేను ఆనియన్స్ అయితే వేయట్లేదు. మనం అప్పటికప్పుడు తినేసే లెక్కైతే ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ మనకి స్టోర్ కావాలంటే ఆనియన్స్ వేయకూడదు. ఈ కార్తీక మాసంలో ఎల్లుల్లిపాయి, ఉల్లిపాయ తినరు కదా చాలామంది. అలాంటి వాళ్ళైతే ఇలా ఒకసారి ఇలా చట్నీ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా అయితే నేను ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం మెంతి పొడిను, ఇంగువ కూడా వేసుకుంటున్నానండి.
మెంతి పొడి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంగువ వేసుకోవడం వల్ల. మెంతి పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి ఆ పచ్చడిని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేతి బీరకాయ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఫస్టే చూపించాను కదా. కంపల్సరిగా పైన ఆ బ్లాక్గా ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోండి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.